తెలంగాణలో 2025 పంచాయతీ ఎన్నికల తాజా సమాచారం తెలుసుకుందాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతుంది. తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 11, 2025 జరగనున్నాయి. మొత్తం 81,020 మంది అభ్యర్థులు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవులకు బరిలో ఉన్నారు. ఇక 395 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 4,236 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. 5 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు దరఖాస్తు చేయలేదు. ఎక్కువగా మంచిర్యాల జిల్లాలో వార్డు సభ్యుల విషయానికి వస్తే 149 వార్డుల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. కానీ 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,095 మంది అభ్యర్థులు ఉపసంహరించారు. వార్డు సభ్యుల పదవులకు 9,626 మంది ఉపసంహరించారు. తద్వారా 67,893 మంది తుది బరిలో నిలిచారు. సగటున ఒక్కో వార్డు సభ్యుడికి 2.42 మంది పోటీ పడుతున్నారు. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులు, 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో సర్పంచ్ పదవికి 6.5 మంది, వార్డు సభ్యుడికి 2.44 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ డిసెంబర్ 14, ఫలితాలు అదే రోజు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 6 వరకు గడువు ఉంది. మూడో దశ నామినేషన్ల దాఖలు డిసెంబర్ 5తో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన డిసెంబర్ 6, ఫిర్యాదుల స్వీకరణ డిసెంబర్ 7, 8 ఉపసంహరణకు తుది గడువు అండ్ అభ్యర్థుల ప్రకటింపు. డిసెంబర్ 9 పోలింగ్ అండ్ ఫలితాలు. డిసెంబర్ 17 మొదటి దశలో సగటున సర్పంచ్ పదవికి 3.42 మంది, వార్డు సభ్యుడికి 2.42 మంది పోటీ పడుతున్నారు. రెండో దశలో సగటున 6.5 మంది సర్పంచ్, 2.44 మంది వార్డు. ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులు బరిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు మంచిర్యాల 3, ఆసిఫాబాద్ 1, నిర్మల్ 1. వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాని వార్డులు ఎక్కువగా ఆసిఫాబాద్ 41, మంచిర్యాల 34. ఇది తెలంగాణ పంచాయతీ ఎన్నికల పూర్తి తాజా సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇంకా న్యూస్ అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో చెప్పండి.